రొంపులో దింపేందుకు మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు కేటుగాళ్లు. అంతేకాకుండా ఆ బాలికకు గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 11న జరిగిన ఈ పాశవిక ఘటనలో అరెస్టైన నిందితుల నుంచి కీలక అంశాలను పోలీసులు రాబట్టారు. వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును మీల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 11న మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మిస్సింగ్ అయిందని ఫిర్యాదు రాగా దర్యాప్తు చేపట్టారు. బాలికని ములుగు క్రాస్ రోడ్ వద్ద గుర్తించారు. ఆమెని విచారించగా తనని కొంతమంది కిడ్నాప్ చేసి గంజాయి తాగించి అత్యాచారం చేసినట్లుగా తెలిపింది. దాంతో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్, సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో వరంగల్ ఏసీపీ పర్యవేక్షణలో 3 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దామెర మండలం ల్యాదెళ్ల గ్రామానికి చెందిన ఓ మహిళగా గుర్తించారు. ఈ మహిళ పడుపు వృత్తి చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకి పరిచయం ఉన్న మైనర్ నిందితురాలు తల్లిదండ్రులు మరణించడంతో తన ఇంట్లోనే ఉంచుకునేది. ఈ క్రమంలో ఎవరైనా కొత్త బాలికలు మైనర్లైతే ఎక్కువ డబ్బులు కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేయొచ్చని పథకం వేసింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న మైనర్ నిందితురాలితో బాలికలను ట్రాప్ చేయించేది. ఇందులో భాగంగా బాధితురాలితో పరిచయం పెంచుకొని స్కూల్ కి వెళ్లే సమయంలో మైనర్ నిందితురాలు శంభునిపేటకి చెందిన తన లవర్ అబ్దుల్ అఫ్సాన్ సహాయంతో మద్యం, గంజాయి తాగడం అలవాటు చేసింది. అనంతరం షాపింగ్ చేయించి బట్టలు కొనిచ్చారు. బాధితురాలు వారిని పూర్తిగా నమ్మిన తర్వాత ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఇంటి నుండి బయటకు రప్పించి అబ్దుల్ అఫ్సాన్, అతని స్నేహితులైన షేక్ సైలానీ బాబా, మహ్మద్ ఆల్తాఫ్ కలిసి కారులో తీసుకెళ్లారు. వారికి తరచూ గంజాయి విక్రయించే మీర్జా ఫైజ్ బేగ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి నర్సంపేట దగ్గరలోని పాడుబడిన షేక్ సైలానీ బాబా ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలికి గంజాయి తాగించి ఆమె మత్తులోకి వెళ్లగానే సైలానీ బాబా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నీవు గంజాయి తాగుతుండగా, వ్యభిచారం చేస్తుండగా వీడియో తీశామంటూ ఆ బాలికను బెదిరించారు. రేపటి నుండి తాము చెప్పినట్లు చేయాలని, ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయట పెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెని ములుగు క్రాస్ రోడ్ వద్ద దించారు. నిందితులు అప్పటి నుండి పరారీలో ఉన్నారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించారు. అలాగే నిందితుడైన మీర్జా ఫైజ్ బేగ్ వద్ద నుంచి 1.8 కేజీల గంజాయిని కూడా సీజ్ చేశారు. 75,000 నగదు, ఒక కారు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకి గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లుగా విచారణలో వెల్లడైంది. నేరస్తులపై ఫోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసుని ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్ ఏసీపీ నందిరాం, మీల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, మీల్స్ కాలనీ ఎస్ఐలు శ్రీకాంత్, సురేష్ లను సిపి అభినందించారు.